డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో నీట్ 2024కి సంబంధించి ఎంబీబీఎస్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ పూర్తయింది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు సెలక్షన్ లిస్టును ఆదివారం నాడు విడుదల చేశారు. ఆల్రెడీ మనకు 15% ఆల్ ఇండియా కోటాకు సంబంధించి అలాట్మెంట్ 2 వారాల కిందటే రిలీజ్ అయింది. ఇప్పుడు మనకు మిగతా 85 స్టేట్ కోటా సీట్లకు నీట్ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఇప్పటి వరకు ఉన్న 16 మెడికల్ కాలేజీలతో పాటు ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు అయిన పాడేరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లకు సంబంధించి 2735 మంది విద్యార్థుల జాబితాను కళాశాలల వారీగా కాలేజ్ వైజ్గా విడుదల చేశారు. అదేవిధంగా మొత్తం కాలేజీలకు సంబంధించి అయితే మనకు 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. మొత్తం కాలేజీలలో మనకు 3875 సీట్లు ఉన్నాయి. అందులో 3507 సీట్లు భర్తీ అయ్యాయి. పిహెచ్ కోటా అదేవిధంగా కొన్ని స్పెషల్ కేటగిరీలో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇంకా రెడీ కాలేదు కాబట్టి వాటిని పెండింగ్లో ఉంచారు. అదేవిధంగా కొత్త గవర్నమెంట్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలకు సంబంధించిన ప్రిలిమినరీ లిస్టును కూడా విడుదల చేశారు. ఎవరైతే విద్యార్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల వాళ్ళకి కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. సెలెక్ట్ అయిన అభ్యర్థులు హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.